ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను స్తోత్రం. స్తోత్రం. రిబలబర సురిబలరబలబర వరిదలబరబ. కృప రానివ్వండి యేసయ్యా, మీ కనికరం రానివ్వండయ్యా. రబల శరబబబబబ. స్తోత్రం. ఫలసూచకమైన మందసమానికై ఫలసూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. సంఘక్షేమమే నా ప్రాణమాయేనా. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. రివలబరదలబరబ రుబల కరబలబరబరబ. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. స్తోత్రం 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 స్తోత్రం. రిబలబర సురిబలబరబ. ఆత్మలో నింపుతూ రండయ్యా. ఆటంకాలు తొలగిస్తూ రండయ్యా. వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కాడిని వెరగొడుతూ రండి. బలహీనపరుస్తున్న ఆటంకాలన్నీ బంధిస్తూ రండి. రిబలబరబ షబలబరబరబ రికలబరబరబరబరబ రువల కురిబలబరబరబరబరబరబ. ఆత్మతో నింపండయ్యా. మీ కొలత లేని ఆత్మతో నింపండయ్యా. మీ వాక్కు ద్వారా బలపరచండయ్యా. మీ వాక్కు ద్వారా కృపనివ్వండయ్యా. రిబల కురబలబరబరబ షబలబరబరబ రిబలబలబ తురిబలబల కురిబబబ. కృప రానివ్వండయ్యా. అయ్యా మా దీన పరిచర్యపై కృప రానివ్వండి. రిమలరబరబరబరబరబ. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే
దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎల్ షదాయి నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అదోనాయి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఓ బాలా 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 రీమానా షదాల రబాల కందోరు రబాల రబ. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. ఓ రీ బాబా బారా బాలా షదాల రబ రబ రబ. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృపయే దాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. బల సూచకమైన మందసమానికై సజీవయాగముగా యుక్తమార్గై ఆత్మాభిషేకముతో శబరబరబా ఆత్మాభిషేకముతో నింపయ్యా. ఆత్మాభిషేకముతో ఆత్మాభిషేకముతో నింపు నాయన. ఆత్మాభిషేకముతో నింపుము నాయన. ఓ షేబే రేబే రే బారా బారా బా. ఓ రామానా ఖాందానా రాబాలారా రీబేలే కేందేవులు రీఖా రాబాలా రాబా రాబా. హల్లెలూయా హల్లెలూయా. ఓ రిబా రబా 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 రబా. ఓ షబా రబా 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 రబా. ఆదరించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ అలాగే చేతుల పైకెత్తి ప్రభు మనందరితో ఉండి మాట్లాడినట్లు అయ్యా స్తోత్రం అయ్యా. బల సూచకమైన మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమం నా ప్రాణమాయనా. సంఘక్షేమమే నా ప్రాణమాయన. నీ ప్రేమే నన్ను ఆదరించెను. నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను. చేతులు రెండు ప్రభు తట్టు ఆ మాట. నేటి వరకు దాచి కాపాడిన ప్రభుకి, నేటి వరకు సజీవముగా. మరొకసారి ఎంతమంది ఉండి అందరూ చేతుల పైకి ఎత్తి సమయోచితమై నీ కృపయేన దాచి కాపాడి. నీ కృపయే దాచి కాపాడేను. మరొకసారి అందరూ అదే మాట.
సమయోచితమై నీ కృపయే దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. హృదయపూర్వకంగా అందరూ చెప్దామా? నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను, నీ కృపయే దాచి కాపాడేను, నీ ప్రేమే నన్ను నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఎంతో ప్రేమించి నాకై ఏడ్చించి ప్రాణమును అర్పించితివే, విలువైన రక్తం చిందించినావే, విమోచించితివే. మరొకసారి అందరం మాట. ఎంతో ప్రేమించి నాకై చించి ప్రాణమును అర్పించితివే, విలువైన రక్తం చిందించినావే, విమోచించితివే. ఆరా చేతులు ఊపుతూ అటు ఇటు చేతులు ఊపుతాం. రెండు చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే మహిమ నీకయ్యా, ఘనత నీకయ్యా, స్తుతియు మహిమ ఘనతయు పరిశుద్ధుడేసుకే. మరలా అందరూ అన్నమాట. స్తుతి ఆరాధిద్దాం. ఓ రాబాలా బారాబా రీమానా శాందోలో రైబారాబా. అందరు ఏకముతో ఆరాధనా అందరూ చెప్దాం. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే మహిమ నీకయ్యా, ఘనత నీకయ్యా, స్తుతియు మహిమ ఘనతయు పరిశుద్ధుడేసుకే. ప్రభు మనందరితో మాట్లాడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు ఆరాధన, పాటలు, పరిచర్య అంతా మహిమార్థంగా జరిగించిన ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనకిచ్చిన భాగ్యం కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల మా తండ్రి, మా మంచి యేసయ్య, మీరు మాతో ఉండి మీరు మాకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి మంచి తరుణం బట్టి 8వ నెలను మాకు దయాకిరీటంగా ధరింపు చేశారు. మీకు స్తోత్రాలు. మీరే ఈ నెలంతా అద్భుతం చేయమని, మా ముందు ఉండి ఘనకార్యం చేయమని, పరిచర్య పట్ల, కుటుంబాల పట్ల శ్రేష్టమైన కార్యాలు మీరు చేసి రాకడికి సిద్ధపరచమని, నీ దాసునిగా నేను నీ పక్ష నిలబడుతున్నాను. నన్ను వాడుకోండి, నా నోటిని వాడుకోండి.
ప్రభా నన్ను మరుగుపరిచి నీ బలమైన ప్రత్యక్షతలు తీసుకురండి. శక్తి చేత బలం చేత కాదు, నీ ఆత్మ చేతనే కార్యం చేయమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూర్చుందాం. వందనం. హల్లెలూయా. ప్రభు మనకి ఇటువంటి సమయాన్ని, మంచి తరుణాన్ని, 8వ నెలని జీవాధిపతి యేసయ్య ఇచ్చినందుకు ఒకసారి అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభు మనతో ఉన్నందుకు స్తోత్రాలు చెప్పండి. ఈ నెలంతా దేవుడు విశేషమైన కృపతో నింపినట్లు బిగ్గరగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ నెలంతా పరిచర్యలను మెండుగా దీవించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ నెల పరిచర్యలన్నీ ఆశీర్వాదకరంగా ప్రభు జరిగించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రత్యేకమైన మరి ఉపవాస ప్రార్థనలు ప్రభు జరిగించినట్లుగా ఈ నెలలో దేవుని మహిమార్థమై ప్రభు మనకి ఒక 3 రోజులు మంచిగా ఉపవాస ప్రార్థన ద్వారాలు తెరిచినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. అద్భుతమైన ప్రభు కార్యాల కొరికే స్తోత్రాలు చెల్లిద్దామా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఈ నెలలో ఎంతమంది అయితే పుట్టినరోజులు ఉన్నాయి, పెళ్లి రోజులు ఉన్నాయి, ఎన్నో శుభకార్యాలు ఉన్నాయి, వాటన్నిటిని మహిమార్థంగా ప్రభు జరిగించినట్లు ఎంతోమందికి దేవుడు దీర్ఘాయుష్నిచ్చినందుకు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా. అందరూ చెప్పాలి, స్తోత్రమే, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. అలాగే ఎంతమంది మన ప్రార్థన కోరి ఉన్నారో, ప్రార్థన కోరుకున్న వారిని లైవ్లో వారు కానీ, సంఘము కానీ, దేవాది దేవుడు ప్రార్థన కోరి ఉన్న ప్రతి ఒక్కరి హృదయ వాంఛను ప్రభు ఈ నెలలో తీర్చి క్షేమాన్ని ఇస్తున్నందుకు చేతులు ఎత్తి మరి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. అలాగే అస్వస్థతతో ఉన్న శాంతి కొరకు ఉదయకాలం ప్రార్థన చేసాం. మరి ఇప్పుడు కూడా మనం అందరం ఒక్కసారి మీ కుడి చేయి పైకెత్తి ప్రభు సన్నిధిలో ఆ బిడ్డను ప్రభు దర్శించినట్లు నిన్న కూడా మీరు ఉపవాస ప్రార్థనలో ప్రార్థించారు. దేవుడు ఇంకా ఈరోజు అద్భుతంగా ఆ బిడ్డ కోలుకున్నట్లు, మంచి ఆరోగ్యవంతురాలైనట్లు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ యొక్క బిడ్డలముగా మేమందరం ప్రార్థిస్తున్నాము నాయనా. తండ్రి, లైవ్లో ఉన్నవారు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి చేతులు ఎత్తుతున్నాం. అద్భుతంగా వారిని స్వస్థపరచండి. అలాగే నాయనా శాంతి వెంకటేశ్వరరావుని స్వస్థత ఇవ్వండి. ఆ డెంగ్యూ ఫీవర్ నుండి పూర్తిగా విడిపించండి. టైఫాయిడ్ నుంచి విడిపించండి. ప్రభువా, జ్వరముతో పడి ఉన్న ఆ బిడ్డ యొద్దకు మీ వాక్కు వెళ్ళినందుకు స్తోత్రం, మీరు తాకినందుకు స్తోత్రం, లేపి బలమైన సాక్షిగా నిలబెడుతున్నందుకు వందనాలు. ఈరోజు సంఘముగా ఉన్న బిడ్డలందరికీ ఈ ఆగస్టు నెలలో క్షేమాన్ని విడుదల చేయండి. వారి కుటుంబ అవసరాలు తీర్చండి. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, చదువుకున్న పిల్లల పట్ల కృప కలుగునుగాక. నిశ్చయముగా అందరి పట్ల మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తుండగా మరి చిట్టి మామకు కూడా మంచి ఆరోగ్యం నీవు ప్రభువా. ఆ తల్లి నెలంతా ఆరాధనకి అనారోగ్యంతో రాలేకపోయింది. మంచి ఆరోగ్యాన్ని మీరు చిట్టిమ్మకు దయచేయండి, నూతన బలం ఇవ్వండి. ఇంకా అలాగే సంఘంలో ఉన్న పెద్దలు, వృద్ధులు మంచి ఆరోగ్యాలు అందరికీ ఇవ్వండి. మేరమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. సీనన్నకు మంచి ఆరోగ్యము దయచేయండి. ఇంకా ఆత్మీయ పిల్లలకు మంచి ఆరోగ్యం. సుమంతికి ఇచ్చిన 2వ కుమార్తెను దర్శించు. ఆ బిడ్డలను ప్రభువా మీరు ముట్టండి. యేసు నామములో టైప్ 1 డయాబెటిక్స్ ఎప్పుడు నార్మల్లో ఉండునుగాక. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అద్భుతం చేయండి. ఇంకెక్కడున్న ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు అయ్యా యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన ద్వారా కుటుంబాల్లో గొప్ప జయము కలుగునుగాక. శోధనలన్నీ తొలగిపోవునుగాక. అద్భుతం చేయమని బ్రాంచ్లో ఉన్నవారు, ఇక్కడున్నవారు, ప్రార్థన కోరిన వారు సమస్తము సమకూడి ప్రతి వారి అక్కర తీర్చమని యేసయ్య పేరట అడిగి పొంది ఉన్నాం తండ్రి. ప్రార్థన ఆలకించిన ప్రభువుకు ఒకసారి అందరి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమె చాలా మంది నామకార్థులు ఉన్నారు. ఎంతో ప్రార్థనలు జరుగుతున్నప్పటికీ వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకొని అపవాది బంధకాలతో మునిగిపోయిన వారందరినీ ప్రభు విడిపించినట్లుగా చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి.
స్తోత్రం 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 ఆమేన్. మనం కొన్ని పేర్లు చెప్పబోయినప్పటికీ అందరి పేర్లు సమయానికి మనకు గుర్తు రాకపోయినా లైవ్లో వారు కానీ సంఘముగా ఉన్నవారు కానీ కుటుంబాలు కానీ మా కొరకు ప్రార్థన చేస్తున్నారా అన్న డౌట్ చాలా మందికి ఉంటుంది. కానీ అందరి పేర్లు చెప్పకపోయినా మనకి ఎంతమంది అయితే ప్రార్థన చేయమన్నారో వారందరి కొరకు మనం చేస్తున్న ప్రార్థనలు, వారి కొరకు చెబుతున్న స్తుతుల ద్వారా ఒక దుర్గమును స్థాపిస్తున్న ప్రభుకు 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ఆమె. నిర్చయముగా శోధనలో ఉన్న కుటుంబాలన్ని కుటుంబాలని జీవాధిపతి విడిపించినట్లు మనసారా స్తోత్రం చెబుదాం అందరం. హృదయవాంఛలు ప్రభు తీర్చినట్లు స్తోత్రం చెబుదామా. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ఆగస్టు మాసం 1వ ఆదివారం 3వ తేదీ ప్రభు మనకి ఇచ్చినందుకు స్తుతిస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు. పేరు పేరు వరుసన నిన్న ఎంతగానో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, భారంగా ప్రార్థన చేస్తున్నారు, పట్టు విడవకుండా. నిర్చయముగా దేవుడు ముందుకు మంచి గతి కలగజేస్తున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన. మన వ్యక్తిగతంగా ఏది సాధించాలన్నా ప్రార్థనే. ఓటములు ఎదురవుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి, అయినప్పటికీ ప్రభు మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. ప్రార్థన జీవితాలు చాలా మటుకు చల్లారిపోయినాయి. ఈ విషయాన్ని చెప్పడానికి మరి చాలా బాధాకరం. పరిస్థితులు ఎలా ఉన్నా సహవాసాన్ని వేడకూడదు, మధ్యవరపు ప్రార్థనలు మానకూడదు. బల్లారాధన మనం పాల్గొన్నామంటే ఈ రోజుతో సరిపెట్టి మరలా నెలంతా ఇళ్ళ కాడ ఉండకూడదు, అది మంచిది కాదు. ఇంకా మిగతా ఆదివారాలు పాల్గొనాలి. హల్లెలూయా. పిల్లలు తల్లితో పాటు పిల్లలు కలిసి రావాలి. పిల్లలు తల్లి మాట తండ్రి మాట వినాలి. అలాగే ప్రార్థన చేసేవారి మాట వినాలి. హల్లెలూయా. అప్పుడే అది వారికి క్షేమం. ప్రార్థించే దైవజనురాలు దైవజనుడు మాట వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బలి అర్పించడం కంటే మాట వినడమే శ్రేష్టం కదా. మరి చాలామంది మాట వినేవాళ్ళు సంఘములో లేచుదురుగాక. గట్టి చెప్పండి ఆమేన్. ఈసారి మనకి కొత్త నీరు ఇస్తున్నాడు సమృద్ధిగా. ఆ కొత్త నీరంతా వాక్యం విని లోబడి బండ మీద నిలబడే వారిని దేవుడు ఇస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాగా ప్రభు చేస్తున్న నూతన కార్యాల గురించి అందరూ స్తోత్రం చెప్పండి. ఆమేన్. మరొక మాట ఏంటంటే మనకంటూ ఒక క్రమం ఉంది. ఏంటది? బల్లారాధన ముందు శుద్ధీకరణ కూడిక 2 దినాలు ఉంటాయి. అక్కడ అనుకో పాత ప్రార్థనా స్థలంలో గురువారం జరిగింది, శుక్రవారం జరిగింది, శనివారం ఉదయం జరిగింది. ఇప్పుడు ఇక్కడ అనుకూలత లేదు కాబట్టి శుక్రవారం సాయంత్రం జరుగుతుంది కదా, శనివారం ఉదయం జరుగుతుంది. అంటే ప్రతి శుక్రవారం శనివారం ప్రార్థనలు ఉంటున్నాయి. ఒక్కరు రాని ఇద్దరు రాని క్రమం అనేది ఆగకుండా జరుగుతున్నప్పుడు మీరు కూడా పాల్గొనడం మంచిది. సాయంత్రాలే కదా. ఆమేన్. హల్లెలూయా. శుద్ధీకరణ కూడికలు మానేస్తున్నారు. ఇప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, కానీ వాళ్ళ క్రమాలు వేరు, ఎవరి క్రమాలు వారికి ఉంటాయి. మనకంటూ దేవుడు ఒక క్రమం ఇచ్చాడు, మనకంటూ ఒక పద్ధతి ఇచ్చాడు. మనల్ని క్రమంలో ఎలా నడిపిస్తున్నాడు? ఖచ్చితంగా శుక్రవారం శనివారం ఏదో ఒక గంట వచ్చి శుద్ధీకరణలో పాల్గొనాలి. అన్నయ్య మాకు కుదరట్లేదు డ్యూటీల వల్ల, అలాంటి వారు ఇంటి దగ్గరైనా శుద్ధీకరణ ఖచ్చితంగా ఉండి అయోగ్యంగా కాకుండా యోగ్యమైన మనసుతో ప్రభు యొక్క రక్త మాంసాల్లో సంస్కార ఆరాధనలో బలారాధనలో పాల్గొనాలి. హల్లెలూయా. కాబట్టి చాలామంది శుక్రవారం మానకుండా రండి, శనివారం శుద్ధిగా ఉపవాస కూడికలో పాల్గొనండి. ప్రార్థన అనేది చాలా అవసరం. దైవజనులు చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు, కానీ మీరు కూడా ప్రార్థనలో సంఘమంట మరీ ఇంకా ఎక్కువగా కూడుకోవాలని ఎబ్రీ పత్రికలో రాయబడి ఉంది. ఎవరో చల్లారిపోయిన వారిని చూసి మనం కురింగిపోవద్దు, వచ్చి ఆగిపోయిన వాళ్ళని చూసి మనం బాధపడొద్దు. ఒకవేళ ఆ బాధ వేధిస్తే నన్ను వేధిస్తుంది,
దైవజనరాలను వేధిస్తుంది. వేధించిన పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆమెను చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తాడు. కాబట్టి దాని గురించి మీరేం పట్టించుకోవద్దు. మీరు ఎప్పటి ఉన్నట్లు ఆసక్తి, ఎప్పటి ఉన్నట్టు విశ్వాసాన్ని మీరు కలిగి ఉందురుగాక. గట్టిగా చెప్తారనుకున్నామేనని. హల్లెలూయా. కాబట్టి ఈ నెల అంతా ఆరాధనలు ఉన్నాయి. 8వ నెల ఎందుకు మనకి ఇచ్చాడు అంటే మీరు కష్టపడాలి, మీరు డ్యూటీలకి వెళ్ళాలి, అలాగే సేమ్ టైం మీ పిల్లల కోసం, సంఘం కొరకు. ఒక్క పిల్ల కోసం 3 మాట్లాడాలా? అమ్మ వీధి చూస్తుంది, నువ్వెందుకు? ఎలుకు వచ్చండి, ఇల్లుకు నొప్పి పెట్టిందంట, అట్టుంది సామెత. ఇప్పుడు ఆ ఒక్క చిన్నపిల్ల కోసం ఎందుకు? ఆ పిల్ల వాళ్ళ అమ్మ దగ్గర ఉంది, వాళ్ళ అమ్మ చూస్తుంది. మీరు దేవుని వైపు చూడండి. హల్లెలూయా చెప్పండి. కట్టి చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. నేను చెప్పే కొన్ని బాధ కలుగుతాయి. నేను చెప్పింది ఏంటి? మంచిదే. ఇప్పుడు ఆ పిల్ల వాళ్ళ అమ్మ దగ్గర ఉంది, వాళ్ళ అమ్మ చూస్తుంది. మీరు దేవుని చూడండి. హల్లెలూయా. సరే, ఏదేమైనా ఈ నెలంతా దేవుడు అందరికీ సమృద్ధిగా ఆరోగ్యము, క్షేమము అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి నేరుగా వెళ్ళిపోదాం. పేజీ నెంబర్ 610. ఎక్కడికి వెళ్ళిద్దు చూడండి. పేజీ నెంబర్ 610. కొత్త నిబంధన, పాత నిబంధన. కొత్త నిబంధన 610 పేజీ నెంబర్ ఎక్కడుంది? అది పాత నిబంధనలో యెషయా గ్రంథం. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా 15వ వచనం నుండి మొదలు పెట్టండి. 49వ అధ్యాయంలో 15వ వచనం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరిచిపోతారు కానీ ఆమేన్ చెప్పండి అందరూ. నాతో పాటు ఈ మాట చెప్పండి. నేను నిన్ను మరువను. అందరు చెప్పండి ఈ మాట. నేను నిన్ను మరువను. ఇప్పుడు ఎవరితో చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు సంఘమైన వారితో ఏమని అంటున్నాడంటే నేను నిన్ను మరువను. ఇక్కడ అంటున్నాడు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా. అంటే కొంతమంది ఉంటారు, అంటే మామూలుగా అయితే ఏ స్త్రీ కూడా తన పిల్లల్ని మరిచిపోరు. ఆమేన్. అందుకే ప్రభు ఇక్కడ ఈ మాట వాడాడు. ఏ పిల్లలు కూడా, ఎవరు కూడా పిల్లలను మరిచిపోయే తల్లి అనేవారు ఎవరు లేరు. అయితే ఇక్కడ అన్నాడు, ఒకవేళ వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను. ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఆగస్టు మాసం. ఈ వాగ్దానం ఎత్తి మనం ప్రార్థన చేయాలి. నేను ఎన్నో పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాతో అన్నాడు, నేను నిన్ను మరువను అన్నాడు. నేను సంఘాన్ని మరవట్లేదు అన్నాడు. నేను మరిచిపోవడానికి అన్యాయస్తుని కాదు, అవకాశవాదిని కాదు, లేకపోతే ఓసరవల్లిని కాదు, 2 తలంపులు కలిగిన వాడిని కాదు. హల్లెలూయా. అవకాశవాదులు ఏం చేస్తారు? అవసరం తీరగా మరిచిపోతారు. నీతో ఒక 1000 రూపాయలు అవసరం అనుకో, తీరినెమ్మటే మరిచిపోతారు. నీతో ఒక సహాయము తీరిపోయిన తర్వాత నిన్ను మరిచిపోవచ్చేమో. యేసయ్య మాత్రము మనము చితికిపోయినా మరిచిపోడు. ఏమండి, మనము ఎంత దీనస్థితిలో ఉన్నా మరిచిపోడు. ఆయన్ని కాదనుకొని వెళ్ళిపోతున్నా మరిచిపోడు. ఎంటాడి మరలా మనల్ని కలుసుకుంటాడు. ఆమేన్. అందుకే ఈ 8వ నెలలో ఇచ్చిన వాగ్దానం నేను నిన్ను మరువను ఇస్తూనే ఉన్నాడు. కానీ నెరవేరలేదా? ఆలస్యమైందా? అయినా భయపడవద్దు. ఏ క్షణములోనైనా వాగ్దానము నెరవేర్చడానికి యేసయ్య శక్తిమంతుడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే మనకిచ్చిన వాగ్దానం సంవత్సరం ఫస్ట్లో తీసిన వాగ్దానం అయినా, లేకపోతే దేవుడు 2వ నెలలో ఇచ్చిన వాగ్దానం, 3వ నెలలో ఇచ్చిన వాగ్దానం,
ఏ వాగ్దానాన్ని ఆయన మర్చిపోడు, నెరవేరుస్తాడు. అన్నాడు కదా, నేను నీతో చేసిన నిబంధన నెరవేరు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. దేవుడు మనతో చేసిన ఒక నిబంధన ఉంది, దాన్ని నెరవేరే వరకు మనల్ని వదిలిపెట్టడైన. మనంతటికి మనం ఒకవేళ మన అవిధేయతతో వెళ్ళిపోతామేమో, కానీ మనలో ఒకవేళ మనకు ఆ దర్శనమో ఆ వాగ్దానమును నిర్లక్ష్యం చేసి మనం వెళ్ళిపోతాం, కానీ యేసయ్య మాత్రం ఎప్పుడు వదిలిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే చూడండి, ఆయన మనల్ని వదిలేయటానికి ఆయన ప్రాణాన్ని పెట్టలేదు సిలువలో. మనల్ని మర్చిపోవడానికి ఆయన త్యాగం అవ్వలేదు. మనల్ని హత్తుకోవడానికి, మన మీద ఉన్న పాప భారాలన్నీ తొలగిపోయి మనకి ఒక శాశ్వతమైన శ్రేష్టమైన పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నేను చాలామందికి ఫేస్బుక్లో, యూట్యూబుల్లో, సోషల్ మీడియా అంతా యేసయ్య గురించి ఆయనే చేతగాని వాడు అనేవాళ్ళు ఉన్నారు. ఆయనే సిలువ మీద తన మేకులు తీసుకోలేని వాడుగా ఉన్నాడని ఎగతాళి చేసే అన్యజనులు సహోదరులు చాలామంది ఉన్నారు, మతోన్వాదులు. అయినా ప్రభు ఎందుకు వాళ్ళు ఎన్నంటున్నా మౌనంగా ఉన్నాడంటే వారిని కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన శక్తి లేనోడు కాదు. ఆయన వచ్చిందే తన పిల్లలైన మనందరి కోసం ప్రాణం పెట్టడానికి, తన రక్తమును చిందించడానికి, ఆ రక్తము ద్వారా మన పాపములన్నీ కడగడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రేమ నోరు తెరవలేదు. ఆయన వస్త్రము లాగిన, గెడ్డం పెరికిన, ముళ్ళ కిరీటం పెట్టిన, డొక్కలో పొడిచిన, ఇదంతా మనకు తెలుసు. అయినప్పటికీ ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే ఆయన మన కొరకు తండ్రితో చేసిన నిబంధనను మరవలేదు. హల్లెలూయా. మర్చిపోయాడు ఆ నిబంధన. చాలామంది చేస్తారు సేవకుడిగా నాతో నిబంధన, అన్నా ఇక నేను మీ సంఘంలో ఉంటాను, దేవుడు చూపిస్తే వచ్చాను, దేవుడు వెళ్ళమంటే వచ్చాను మీ సంఘానికి. సంఘం నాదిగా దేవుడిది. నేను అప్పుడు అంటాను, మా సంఘం కాదయ్యా, యేసయ్య సంఘం. ఆమేన్ చెప్పండి. నాది కాదు సంఘం, నేను ఒక పాత్రని మాత్రమే. సంఘము జీవము కలిగిన దేవునిది. నువ్వు ఆయన చెప్పాడు వచ్చావు, ఆయన నీతో నిబంధన చేశాడు, నువ్వు చేసావు. దాన్ని ఏం చేయాలి? అంతము వరకు కాపాడుకోవాలి. కానీ కాపాడుకునే వాళ్ళు కొద్దిమంది. కారణం ఏంటో చెప్పనా? టకాటక మూడు విషయాలు చెప్పి నేను బలారాధనలోకి వెళ్తాను. నెంబర్ 1, గతంలో ఒకసారి చెప్పాను, ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయము 10వ వచనం. ఏముంటుంది అక్కడ? ఇర్మియా పుస్తకం 6:10. ఇర్మియా పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం. వారు వినుటకు ఏం చేయాలంట? 1, వినటానికి వింటారు కానీ వారు మనస్సును సిద్ధము చేసుకోరు. వినలేక విన్నారు కదా. ఎవరు దేవుణ్ణి వదిలేసి వెళ్ళిపోతారయ్యా అంటే దేవుని వాక్యాన్ని తృణీకరించేవారు ఉండలేరు. రెండోది, దేవుని వాక్యం సంతోషంగా అంగీకరించే మనసు లేని వారు ఉండలేరు, వెళ్ళిపోతారు. అబ్బా చాలు. ఇక్కడ ఇసుకుపోయాడు దైవజనుడైన ఇర్మియా. ఇసుక ఎందుకు వస్తుంది ఇవాళ అంటే వారు వాక్యం వినే మనస్సు లేక, దేవుడితో చేసే నిబంధనలో నిలబడలేక, ఏమండి సహవాసంలో నిలబడే మనుషులు ఉండక, వాక్యాన్ని సంతోషంగా అంగీకరించక తృణీకరించడం. ఇప్పుడు చాలామంది చూడండి, తృణీకరించేవారు ఎక్కువ. యేసు ప్రభువును కూడా ఎందుకు వెంబడించారంటే రొట్టెల కోసం వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఆయన మాటలు తప్పుపట్టాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏమండి రకరకాలుగా ఆయన అవమానపరిచే వాళ్ళు
వచ్చారు, తృణీకరించిన వాళ్ళు నిలవలేదు, వెళ్ళిపోయారు. అలాగే ఎవరికైతే వాక్యాన్ని అంగీకరించే మనసు ఉండదో వాళ్ళు ఈ సంఘమే కాదు, ఏ సంఘములో కూడా వాళ్ళు నిలబడలేరు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన వాక్యాన్ని బోధకులను కోరుకుంటారు. అందుకే తిమోతి యొక్క 2వ పత్రికలో 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు దైవజనుడైన తిమోతితో అంటాడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ఈరోజు ఒక నిబంధనలో ఉండలేక దేవుణ్ణి మరిచిపోవడానికి కానీ, సేవకుని మరిచిపోవడానికి కానీ, సహవాసాన్ని మరిచిపోవడానికి కానీ కారణాలు ఉన్నాయి. ఏంటంటే వారిలో తృణీకరించే మనసు, వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే మనసు వారికి లేదు. వాక్యం కొరకు సిద్ధపడి వెళ్ళాలి. ఈరోజు ఆదివారం ఏ పని పెట్టుకోకూడదు, నేను సిద్ధపడాలి. ఈరోజు శుద్ధీకరణ కూడికొంది, నేను సిద్ధపడాలి. నెల నుంచే నేను ప్రార్థన చేసుకోవాలి. ఆ రోజు నాకు డ్యూటీ వారు సెలవు ఇవ్వాలి. యేసయ్య నాకు సహాయం చేయాలి. ఇదిగో ఈ రాత్రి నేను శుద్ధీకరణ కూడికి వెళ్ళాలని ఒక సిద్ధపాటు కలిగిన వారు ఏం చేస్తారంటే వాక్యమునైనా, సహవాసాన్నైనా, దైవజనునైనా, వచ్చే వాక్యాన్నైనా తృణీకరించకుండా సంతోషంగా అంగీకరిస్తారు. చదవండి ఇప్పుడు 2వ తిమోతి పత్రిక 4 చదవండి. ఈయనండి ఇక్కడ ఎన్ని ఉన్నాడంట? 1 ఖండించాలి, 2వది గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎన్ని అనుభవాలు ఉన్నాయి? 3 అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఖండించడం అనేది ఎప్పుడు ఖండిస్తావు? ఒక వ్యక్తి రాంగ్ రూట్లో ఉన్నప్పుడు ఖండిస్తావు. ఇప్పుడు మన పిల్లలు మాట వినట్లేదు అనుకో, ఖండిస్తాం. రే ఆ సెల్ ఫోన్ ఎందుకురా, ఆ గేములు ఎందుకురా, ఆ లోక స్నేహం ఎందుకురా, రే ఆ ప్రవర్తన ఏంట్రా అని ఖండిస్తాం. అంత మాత్రాన, ఖండించినంత మాత్రాన దేవుడు మర్చిపోయినట్టేనా? హల్లెలూయా. ఒక నాన్న కుమారుణ్ణి ఖండిస్తే ఆ నాన్న ప్రేమ లేనోడేనా? చాలామంది ఏమనుకుంటున్నారు, ఇలా నన్నే ఖండిస్తావా, అతన్ని ఖండించవా, నన్నే తిడతారా, అతన్ని తిట్టరా అంటే దీన్ని బట్టి ఏమనుకుంటున్నారు ఈనాటి సమాజం? ఖండిస్తే వాళ్ళ మీద ప్రేమ లేదు, వారిని విడిచిపెట్టేశారు అనుకుంటున్నారు. కాదండి, దేవుడు విడవని దేవుడు కాబట్టి మనం సంపూర్ణమవ్వాలని, పరిపూర్ణమవ్వాలని, లోకానికి వేరైపోవాలని, యేసయ్య పోలికగా మారాలని, మనము దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలని దేవుడు మనల్ని ఖండిస్తూ వస్తాడు. దైవజనుడి ద్వారా ఖండియొచ్చు. మన తోటి సహోదరి ప్రార్థనా పరురాలైన ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆమె ద్వారా దేవుడు నీతో మాట్లాడవచ్చు, వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, కళ ద్వారా మాట్లాడవచ్చు, దర్శనము ద్వారా మాట్లాడవచ్చు. ఆమేన్. ఇప్పుడు అపోస్తుడైన పౌలు గారిని ఎలా మాట్లాడాడు? దర్శనం ద్వారా మాట్లాడాడు. సౌలా సౌలా అంటే ఎవడవు నువ్వు అన్నాడు ఆయన. వాస్తవంగా అయితే, అయ్యా నువ్వు హింసిస్తున్న ప్రభువుని అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఎట్లయినా మాట్లాడవచ్చు. అయితే ఇదే క్రమం, సేమ్ క్రమంలో ఖండిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, ఏమంటే తండ్రి తన కుమారుణ్ణి గద్దించి నీ రీతిగా యేసయ్య మిమ్మును గద్దించునని వాక్యంలోనే రాయబడి ఉంది. ఆమేన్. ఎన్ని అనుభవాలు చెప్పాడు నాన్న తిమోతికి? ఖండించాలి, గద్దించాలి, బుద్ధి కూడా చెప్పాలి. కొంతమంది బుద్ధిహీనులు ఉంటారు, అందులో మీరున్నారని నేను చెప్పట్లా. హల్లెలూయా. ఇప్పటికే చాలామంది అట్లా అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు బుద్ధిహీనులుగా ఉన్నప్పుడు ఏం చేయాలని? ఖండించాలి, బుద్ధి చెప్పాలి. ఏందయ్యా బుద్ధిహీనమైన ప్రవర్తన ఏంటి, ఆ బుద్ధిహీనమైన మాటలేంటి, నీ బుద్ధి మార్చుకో అని దావీదుని నాతాను ప్రవర్త వెళ్ళి బుద్ధి చెప్పాడు. ఆయన బుద్ధిహీనంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, ఏ మాత్రం జవాబు రావట్లే. అప్పుడు నాతాను ప్రవర్త వెళ్ళి బుద్ధి చెప్పాడు, ఖండించాడు. నువ్వు చేసిన తప్పు, ఫలానా ఊరియా భార్యని నువ్వు మోహించడం తప్పు. అంత మాత్రమే కాదు, ఊరియాని నువ్వు నమ్మకస్తుడైన వారిని చంపడం తప్పు అని ఖండించి పడేశాడు. హల్లెలూయా. చెప్పండి, ఖండించాడు లేదా? బుద్ధి చెప్పాడా లేదా? గద్దించాడా లేదా? ఇప్పుడు దావీదు కూడా అలాగే కోప్పడితే, నేను రాజునయ్యా, నేను ఇశ్రాయేలులకి 2వ రాజుని, దేవుడే స్వయాన వచ్చి నన్ను అభిషేకించాడు,
మీరెవరయ్యా నన్ను ఖండించడానికి అని లెగిసి వెళ్ళిపోతే, ఆయన తృణీకరిస్తే, ఆ గద్దింపును అసహించుకుంటే ఆయన జీవితం ఈరోజు అంత ఉన్నతంగా ఉండేది కాదు. మరి ఏం చేశాడు? గద్దింపుని స్వీకరించి, ఖండింపుని స్వీకరించి, బుద్ధి చెప్పినప్పుడు బుద్ధి కలిగిన వాడిగా మారి పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడిగా మారాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే సేమ్ టైం కొంతమంది అంట ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఏమైపోతారు? అక్కడే అన్నాడు, జనులంట ఏ బోధన సహించలేరు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, చెవండి చెవులు అంత బాగా దురద, వారు సొంత ఆశలకు లోనయ్యి అనుకూలమైన బోధకుల దగ్గరికి వెళ్ళి వారి కోసం అంతా పోగు చేసుకొని సత్యానికి చెవి ఇవ్వక కల్పనా కథల వైపు, అది ఆల్రెడీ వచ్చింది. అది కల్పనా కథలు, పెట్ట కథలు, సోది మాటలకి చెవి యొగ్గారు కానంట. హితబోధ అంటే వాక్యమును, సత్యబోధకి చెవి ఇవ్వాల అంటే వాళ్ళు సహించుకోలేకపోయారు. హల్లెలూయా. కొంతమంది ఉంటారు సహించుకోలేరు. వాక్యం వచ్చిందనుకోండి, ఏమండి నా గురించే వాక్యం మాట్లాడుతుంది, నా భార్యతో మాట్లాడొద్దా, లేకపోతే మా తాతతో మాట్లాడొద్దా, నన్నే మాట్లాడతారా అని ఏం చేస్తారు? వాళ్ళు సహించుకోక తిరుగుబాటు చేయడం మాట్లాడతారు. అంటే ఉన్న వాక్యాన్ని అంట సహించుకోలేరంట. చూడండి, చాలా మందికి సహింపు ఎందుకు ఉండదు? ఒకళ్ళు ఎదుగుతుంటే సహించుకోలేరు, ఒక దైవజనుడు వాడబడుతుంటే సహించుకోలేరు, ఒక సంఘం అభివృద్ధి అయితే సహించుకోలేరు. దైవజనుడు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా కలిపి చెరిపే బోధ చేయకుండా ఖండిస్తే సహించుకోలేరు, బుద్ధి చెబితే సహించుకోలేరు, ఏమండి గద్దిస్తే సహించుకోలేరు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు గద్దించే సంఘాల్లో జనాలు లేరు, ఖండించే సంఘాల్లో జనం లేరు, బుద్ధి చెప్పే సంఘాల్లో జనం లేరు, కల్పనా కథలు చెప్పే కాడ జనం ఎక్కువ ఉన్నారు, అబద్ధ మాటలు చెప్పే వాళ్ళ దగ్గర జనం ఉన్నారు. ఆ వ్యక్తికి మారు మనసు లేకపోయినా, పాపక్షమాపణ లేకపోయినా, వాక్యానుసారమైన బతుకు లేకపోయినా ఆ వ్యక్తిని పొగిడితే చాలు. ఆ వ్యక్తి పేరు ఫ్యాన్ మీద, గోడ మీద, సూట్ కేసు మీద, డయాస్ మీద, మౌత్ మీద అతని పేరు రాస్తే చాలు. ప్రార్థన చేయటం వచ్చినా రాపోయినా చివరిలో ప్రార్థనిస్తే అయ్యగారు మంచోడు అంటాడు. హల్లెలూయా. అయ్యగారు ఏదైనా కొంచెం నెంబర్ 1 వాక్యం గట్టిగా ఖండించాడు అనుకో, ఆయన కరెక్ట్ కాదయ్యా, ఆ వాక్యం కరెక్ట్ కాదయ్యా అని వదిలి వెళ్ళిపోతాడు. ఆ దైవజనుల మీద ఎన్నో నేరాలు వేస్తూ ఉంటాడు. అందుకే పౌలు అంటాడు, జనులంట హితబోధను సహించుకోలేరు. హల్లెలూయా. అమ్మా మీరు ఎదుగుతున్నారు, ఉద్యోగులు ఎదిగిన వాళ్ళని చూసి చాలామంది సహించుకుంటారా? కొంతమంది దురద చెవులు కలిగిన వారు సహించుకోలేరు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? దేవుని యొద్దకు వచ్చి వెళ్ళిపోతారు. యేసయ్య ఏమల్లా, నా శరీరం తిని నా రక్తం తాగేవాడే ఏమన్నాడు? అందరూ చెప్పండి, ఎవరు కొట్టరు మనల్ని? ఆమేన్. అంత గట్టిగా చెప్పాలా అని ఎవరు అడగరు ఇక్కడ. చెప్పండి, ఏ జీవం అయినా సరిపోయేలా ఇంకొంచెం గట్టిగా అందరు చెప్పండి, నిత్య జీవం అనండి. నేను మైక్ లేకుండా అంత ఏం కాదు. అంటే నిత్య జీవం అన్న మాట అంటే మొత్తం వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోయి అంత దగ్గర నుంచొని ఏమంటారంటే, ఎంత కఠినంగా బోధిస్తే ఎవరు రాగలుగుతారు? ఆయన కఠినంగా ఏం బోధించలేదు. ఆయన శరీరము, ఆయన రక్తం తాగిన వారే నిత్య జీవంలో ఉంటాడు అని చెప్పాడు. ఆయన శరీరం పరిశుద్ధమైంది, ఆయన రక్తం నిష్కలంకమైంది, పరిశుద్ధమైంది. ఆ శరీర రక్తంలో నువ్వు కడగబడితేనే మరి నిత్య జీవం. ఆయన ఉపదేశం చేస్తే అది నచ్చలేదండి, వాళ్ళకి నచ్చలా. చేపలు బాగా పట్టినప్పుడు వచ్చారు, రొట్లు బాగా ఇరిసి తినే కొద్దిగా గంపలు నిండిపోయినప్పుడు వచ్చారు. హల్లెలూయా. కానీ హితబోధ నచ్చక దేవుణ్ణి మరిచి వెళ్ళిపోయారు. దేవుని వదిలేయడానికి కారణం ఏంటంటే ఇక్కడే ఉంది, వాక్యాన్ని అంగీకరించే మనసు లేక, సంతోషము లేక. కొంతమంది ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు నీరసంగా వస్తారు.
వెళ్దామా వద్దా అన్నట్టు వస్తారు. హల్లెలూయా. అదే ఊరు వెళ్ళటానికి ఆపు 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 బస్ ఆపు అంటుంది ఒక ఆమె. ఏం ఉరుగుతుందో అసలుకి, ఆపాలా అంటుంది. ఏడకమ్మంటే పప్పన్నాలు. పప్పన్నాలకి ఎంత సంతోషంగా వెళ్తారు. హల్లెలూయా. పిల్లల్ని కూడా అరే ప్రార్థనకి రండి యవనస్తులంటే ఎటు వెళ్ళిపోతారో తెలియదు. నలుగురు కలిసి ఎవరిదో ఒకరిది వైఫే దొరుకుతుందంటే మొత్తం సంతోషంగా భోగవుతారు. వాడు వీడు శమలు కుట్టినోళ్ళలాగా. ఇంతే ఇక ఆడ ఆనందాన్ని నువ్వు వెళ్ళి కెలికి వాళ్ళ అమ్మాయిలు అన్నం పెట్టంటే ఎలా అనవలేదేం లేదా అని కొట్టాడు ఒకడు. వాళ్ళ అమ్మ ఫోన్ లాక్కుందని బండ పెట్టి కొడితే లోపల అదేంటిదో బండ తల పగిలిపోయింది వాళ్ళ అమ్మది. హల్లెలూయా. అంటే లోక సంబంధం వాటికున్న సంతోషం ఈరోజు చూడండి వాక్యం వినడానికి లేదు మనుషులకి. అందుకే వాళ్ళు మరిచిపోవడానికి కారణం. నేను వాగ్దానంలో నుండే చెప్తున్నా ప్రతిదీ. ఒక వ్యక్తి దేవుణ్ణి ఎందుకు మరిచిపోతాడంటే లోక స్నేహాన్ని బట్టి, వాక్యాన్ని వినే మనసు లేకపోవడాన్ని బట్టి. ఇంకా 3 విషయాలు ఏమున్నాయి? గద్దించినప్పుడు, ఖండించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఆ వ్యక్తి సహవాసంలో ఉండకుండా వెళ్ళిపోతాడు. ఇదే జరిగేది. హల్లెలూయా. ఎవరైనా సరే. అందుకే చాలామంది మన గురించే వచ్చింది, అన్ని సంఘాల్లో ఫ్యాషన్ అయిపోయినాయి, మన గురించే వచ్చింది, మళ్ళీ అద్భుతాలు జరుగుతాయి అన్నప్పుడు మన గురించే వచ్చింది అనరు, ఎమ్మన్నే ఆమెన్ అని రిసీవ్ చేసుకుంటారు. అదేంటో అర్థం కాదు అసలు. హల్లెలూయా. మేలు జరుగునుగా ఆమెన్ అని రిసీవ్ చేసుకుంటారు. అని అప్పుడెందుకు మరి తప్పు పట్టరో తెలియదు నాకు. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి సహవాసం నుండి వెళ్ళిపోవడానికి అంటే విడిచిపెట్టడానికి. ఈరోజు మన టైటిల్ ఏంటి? నేను నిన్ను మరవను. ఓకే, మరి యేసయ్యని మర్చిపోవడానికి కారణాలు ఏంటి? వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే మనసు లేదు, మనసు లేదు, సహవాసంలో ఉండే మనసు లేదు. దైవజనుడు గద్దిస్తే, ఖండిస్తే, బుద్ధి చెబితే వాక్యాన్ని సహించుకోలేరండి. సహింపు ఉండదు కొంతమందికి. అందుకే తిరుగుతూ ఉంటారు రోడ్లు పట్టుకొని. ఈ రోడ్లో కాసేపు ఉంటారు, ఆ రోడ్లో కాసేపు ఉంటారు, అటు రోడ్లో కాసేపు ఉంటారు. హల్లెలూయా. మొన్న ఒకరు కనపడ్డారు ఎక్కడా, మళ్ళీ కనపడ్డారు ఎక్కడా, ఆ అటు రోడ్లో కనపడ్డారు. ఆహా, మళ్ళీ ఈ రోడ్డుకి వెళ్ళారా అనుకున్నా నేను. మళ్ళీ అక్కడ ఖండిస్తే మళ్ళీ కొండపల్లి వెళ్తారు బీ కాలనీకి, మళ్ళీ అక్కడ ఖండిస్తే జీకొండ్రు వెళ్తారు, మళ్ళీ అక్కడ ఖండిస్తే మైలవరంలో తేలుతారు, ఆడ ఖండిస్తే భద్రాచలం కూడా వెళ్ళిపోతారు పాలు వృద్ధి దగ్గరికి. హల్లెలూయా. ఇలా పాలు వృద్ధి కనపడతాడు యూట్యూబ్లో. తమ్ముడు, రోడ్డు మీద వెళ్తున్న తమ్ముడు, నిన్ను దేవుడు చూపిస్తున్నాడు రా అన్నాడు అనుకో. ఆయన ఎమ్మన్నే ఫోన్ చేస్తాడు, అన్నా నన్ను నీకు చూపించడం ఎంతో గొప్పతనం అన్నా, నిన్ను భలే చూపించాడన్న అంటాడు. అసలు ఎందుకు చూపించాడు రా? ఎందుకు చూపించాడా? ఆయన అడగడు, నిజమేనా వచ్చేయి కౌలించు, నా మంచి తమ్ముడు నిన్ను చూపించాడు రా. వాట్ యు గాడ్, మై గాడ్. అమ్మో, ఆయన ఈడు ఆయనకి తెలియదుగా, మరి ఇంకా చేస్తాడు. హల్లెలూయా. అది ఎన్ని రోజులు ఉండిద్ది? కొద్ది రోజులే. మళ్ళీ అదే పాలు వృద్ధి కనుక మక్కలేసి ప్రార్థన చేయరన్నాడు ఇంకో, వీడు మళ్ళీ సారుపాక నుంచి బయలుదేరతాడు. మళ్ళీ ఎక్కడ బయలుదేరతాడు? సజ్జి గారి దగ్గరికి వస్తాడు. అప్పుడు సజ్జి గారి గుర్తు, చచ్చిపోవద్దు తమ్ముడు, బతికిస్తాడు తమ్ముడు. అప్పుడు సజ్జి గారి దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ సజ్జి గారు కూడా ఈలోపు బ్లెస్సన్ వచ్చాడు అనుకో, బ్లెస్సన్ వచ్చి అసలు నీకు ప్రార్థన జీవితం ఉందా అన్నాడు అనుకో, మళ్ళీ వీడు దారి పడతాడు. హల్లెలూయా. మళ్ళీ కాకని వెళ్తాడు. ఆడకి సమేలన్న దగ్గరికి, కాకని తోటకి. ఆ అన్న ఏం చేస్తాడు?
ఈ తమ్ముడు ఈరోజు వచ్చటం చాలా ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అక్కడ ఉన్నాడు, మళ్ళీ ఆడికి వెళ్తాడు తెలీదు. అల్లే గద్దిస్తే, ఖండిస్తే, బుద్ధి చెబితే నచ్చదాలకి మొత్తం తిరిగేసుకొని వస్తారు. ఇక అంతే, అది ఎలా పరిస్థితి అలా ఉంది. హల్లెలూయా. ఇలా పరిస్థితులు ఒక ఖండించినప్పుడు నేను సరిచేయబడాలి, నా మేలు కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రభు పోలికగా మారాలి అని ఉంటే ఎక్కడ కాదు. ఉపదేశం ఎక్కడుంటే అక్కడే ఉంటావు. ఆమేన్. ఉపదేశం ఎక్కడుంటే అక్కడ నిలబడతావు. ఈ దేవుణ్ణి మర్చిపోవు. ఏమండి, తప్పిపోయిన కుమారుడు ఎందుకు వెళ్ళిపోయాడు? నాకు అంత ఇస్తేనే సరే అన్నాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. లోకంలో సుఖభోగాలు అనుభవించాడు, మొత్తం తుప్పొదిలిపోయింది. తీసుకెళ్ళి పంది దగ్గర పని పెట్టాడు. ఫస్ట్ అన్నాడంట, ఏంటి ఏమన్నాడు? ఆ పందిల తోటలోకి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? హల్లెలూయా, అర్రే కుక్క అన్నాడు. అర్రే కుక్క కాదు పంది కాదు కోతి. హల్లెలూయా. అంటే మైండ్ సెట్ ఏమైపోయింది ఇప్పుడు అతనిది? చెప్పండి, ఆయన మైండ్ సెట్ ఏమైంది? హల్లెలూయా, చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మైండ్ సెట్ అంతా ఏమైంది చెప్పండి అమ్మా? పాడైపోయింది. ఏమన్నాడు తెలుసా? దారే తెలియక కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని. అసలు ఎందుకు నలిగిపోయాడంటావు? ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, నానా ఇది మంచిది కాదన్నప్పుడు వినలా, లోబల్లా, అందుకే నలిగిపోయాడు. ఆ తర్వాత నలిగిపోయినాకేమంటున్నాడు? అయ్యా, నీకును పరలోకపు తండ్రికి విరోధముగా పాపం చేశాను. హల్లెలూయా. ఇక నిన్ను వదలనయ్యా, నిన్ను మరవనయ్యా. కానీ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం కలిగాడు. అది నిజమైన పశ్చాత్తాపం. దేవుడు కూడా విడవలేక ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి ఏం చేశాడు? ఎదురెళ్ళి కౌగిలించుకున్నాడంట. అక్కడ తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు సాదృశ్యం, కుమారుడు తప్పిపోయిన సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంటే తండ్రి మర్చిపోడు. మనం మర్చిపోయినంత ఈజీగా యేసయ్య మర్చిపోడు మనల్ని. మనం మాటికి మర్చిపోతాం. అవసరం తీరిందనుకో, అంటే అందరు కాదు, ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎంత ఏ పరిస్థితులు ఉన్నా బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. కొంతమంది ఒక అవసరం తీరిందనుకో మళ్ళీ అవసరం కోసం ప్రార్థన చేయరు, దేవుని దగ్గరికి రారు, కానీ దేవుడిని మర్చిపోతారు. కానీ దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను మొదట్లో కొన్ని మాటలు చెప్పినప్పుడు కొంచెం నవ్వు వచ్చింది, మంచిదే. కానీ జరుగుతున్న పరిస్థితి అదే. ఒక వ్యక్తి స్థిరత్వం లేకుండా, నిలబడకుండా, విచ్చలవిడిగా ఖండించినంత మాత్రం వెళ్ళిపోవాలా, గద్దించినంత మాత్రం వెళ్ళిపోవాలా? తండ్రికి ప్రేమ లేదా? ప్రేమ ఉంటేనే గద్దిస్తాడు. నువ్వు ఆయన పోలికగా మారాలని ఖండిస్తాడు. నువ్వు దేవుని తట్టు తిరగాలని బుద్ధి చెబుతాడు. హల్లెలూయా. ఇదంతా తెలుసుకోకుండా వాళ్ళు దురద చెవులు కలిగి సహించుకోలేక దూరం అయిపోతారంట. అందుకే ప్రభు చెప్తున్నాడు, దేవుడు మనల్ని మరిచిపోడు. మనం మరిచిపోవడానికి కారణాలు ఇవన్నీ ఏంటంటే, ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా తట్టుకోలేక దేవుణ్ణి మర్చిపోతున్నారు. కానీ పాపం ఆయన ఎప్పుడు మర్చిపోడు. అందుకే దావీదుకి తెలిసి దావీదు అంటాడు, నేను భూమిలో ఉన్నా, పాతాళములో ఉన్నా, ఎక్కడున్నా నువ్వు అక్కడికి వస్తావయ్యా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నాడు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఇప్పుడు నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నాం. దాన్ని బట్టి లోకానికి, జనాలకి మనం పెంటగా, మురికిగా ఎంచవచ్చు. కానీ దేవుడు మాత్రం మనల్ని ఏ పరిస్థితిలో ఉన్నా వదిలిపెట్టడు. ఆయన చేయి చాపి మనల్ని లేవలెత్తాలని చూస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది అదే దిగజారిపోయిన వారిని చూసి నవ్వుతారు. ఏమంటే ఆర్థికంగా నలిగిపోయిన వారిని చూసి హేళన చేస్తారు. కానీ యేసయ్య మాత్రం, అయ్యో నా కుమారుడు పడిపోయాడు, దిగజారిపోయాడని చెయ్యి అందించి నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంట మర్చిపోడు, మనమే మర్చిపోతున్నాం.
ఖండిస్తే వెళ్ళిపోతున్నాం, గద్దిస్తే వెళ్ళిపోతున్నాం, వాక్యాన్ని సంతోషంగా అంగీకరించే మనసు లేకే వెళ్ళిపోతున్నాం. వారమంతా 10 అధ్యాయాలు కూడా చదవలేకపోతున్నాం మనమే. సరే, వారానికి 7 రోజులు, రోజుకు 2 అధ్యాయాలు, 14 అధ్యాయాలు కూడా పూర్తి చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకే ఆ మనసు లేదు, వాక్యాన్ని చదివే సంతోషం లేదు మనకి. ఎందుకనో ఇదే వాక్యం అక్కడ చెప్పిన మార్పు ఇచ్చాడు దేవుడు, అక్కడికి ఇక్కడికి. హల్లెలూయా. దేవుడు అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం మార్చాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు జనులు ఎందుకు మర్చిపోతున్నారో ఆయనకు తెలుసు. నేనైతే ఎవరిని మర్చిపోవట్లేదు, కానీ వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారంటే, ప్రాణం పెట్టిన నేను, ప్రేమించిన నేను ఒక్క మాట అంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మంచి కోసం బుద్ధి చెప్తే వెళ్ళిపోతున్నారు అని ప్రభువుకి బాధ కలిగి, అలాంటి వారు లైవ్లో ఎవరైనా ఉంటే వాళ్ళు సరిచేయబడాలని ప్రభు ప్రేమతో మాట్లాడుతున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. చూడండి, కానాను స్త్రీ వచ్చింది, మీ అందరికీ తెలుసు. దేవుడు రాగాల్నే చేపెట్టి, అదిగో పలానా స్త్రీ వచ్చింది, ఏడుస్తుంది, కనపడింది ఇక్కడ, రామ ముందుకు రా, రా ముందురా అన్నాడా? అవునే? ఎంతమంది తెలుసు? అనలా. లేదు, ఆమె వచ్చింది. వచ్చి, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టింది అయ్యా, మనశ్శాంతి లేదయ్యా అంటే, యేసయ్య ఎంబడినే కొబ్బరి నూనె తీసురా, హల్లెలూయా, తే కొబ్బరి నూనె వేస్తున్నాము అన్నలా. ఏం చేయలే అసలు. ఏం చేశాడు మరి? ఆమె అంత రోధించినా ఏం మాటల్లా. వాక్యంలో రాయబడి ఉంది, ఆయన ఏమాత్రం ప్రత్యుత్తరము ఆమెకి ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఏంటయ్యా యేసు ప్రభు కనికరం లేదు, కనీసం మా అమ్మాయికి దెయ్యం బట్టి వెళ్తే ప్రార్థన కూడా చేయలేదు, కనీసం నూనె బాటిల్ కూడా ఇవ్వలేదు, హల్లెలూయా అని అనాలామా? తప్పు పట్టాలా? వెళ్ళిపోవాలా? కానీ ఏం చేయలేమా? యేసయ్య మాట్లాడపోయినా. ఏమండి, మీలో ఇప్పుడు ఎవరైనా రవి వచ్చాడు, సపోజ్ చెప్తున్నా, రవి ఉన్నాడు, పురుషుల్లో సీనాన్ని వెనకున్నాడు, ఈయన ముందున్నాడు కాబట్టి చెప్తున్నా. ఈయన నాకు వందనాలు చెప్పాడు, కనీసం ఆయనకు వందనాలు కూడా నేను చెప్పకుండా వెళ్ళిపోతే ఆయన ఏమంటాడు? మనిషి రీతిగా, ఏంటా పాస్టర్ గారికి నేను వందనాలు చెప్పినా చెప్పడా? నేను ప్రైజ్లాడి చెప్పినా చెప్పడా? అదేనా దేవుడి ప్రేమ? అదేనా వాక్యం బోధించోడు? అంతేనా ఉండేది అని ఎన్ని అనుకుంటాము. అంటే ఈయన కాదులేండి, ఊరికి నేను పేరు చెప్పా, హల్లెలూయా అని ఎన్ని అంటాం బాధ కలిగి. కానీ ఆమె ఏమాత్రం యేసయ్య గురించి శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా మీ ప్రభు మాట్లాడలేదు, ఏంటయ్యా ఆయన జవాబు ఇవ్వలేదు, ఏంటయ్యా ఆయన అట్ట చేశాడు, యేసయ్య ఉండి ఒక మాట కూడా చెప్పలే, ఏం చెప్పకుండా ఏం చేసింది తెలుసా? యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళింది, యేసయ్య కన్నా ముందే వెళ్ళింది, వాక్యం వినింది. ఆయన ఒక్కరోజు వందనాలు చెప్పినా ఆయన ఎదుట నిలబడింది, హల్లెలూయా. ఒక టైం వచ్చింది, ఆ టైంలో ఏమన్నాడు యేసుప్రభు? చదవండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము. అక్కడ యేసయ్య మాట అంటాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయము. మీకు ఎవరు అర్థమైంది, చివరిలో ముగింపులో చెప్పేటప్పుడు అందుకా అని మీకు అర్థమైంది. హల్లెలూయా. లైవ్లో వినేవాళ్ళు కూడా, తర్వాత లైవ్ వింటున్నా, జాగ్రత్త వినాలి. 15:20 మత్తయి సువార్త. ఎక్కడుంది? 28. నువ్వు కోరుకున్నట్లే అంటాడు. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే. దీనికి పై వచనాలు చదివితే ఏమన్నాడు? అక్కడ ఒక ఉపమానం తీసుకొస్తాడు, రొట్టె ఉపమానం. రిఫరెన్స్ ఎంత? 26 అంట, నోట్ చేసుకోండి, చదవండి. పిల్లలు రొట్టె తీసుకొని, అదే ఇప్పుడు ఈ మాట నేనంటే వేరే వాళ్ళు ఏమంటారు అంటే, మేము కుక్కలమా అని. మేము కుక్కలమా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే మేము కుక్కలమా? మమ్మల్ని కుక్క అన్నాడు ఈయన. ఆయన దగ్గరికి వెళ్తే కుక్కడా అంటే, నువ్వు నాకు వందనాలు చెప్పపోయినా, నువ్వు పలకరిగిపోయినా, నేను వెంబడిస్తుంటే నేను నీ కుక్కలా కనపడ్డానా అని ఇప్పుడు గొడవ పెట్టుకోవాలా లేదా? చెప్పాలి, మనుషు రీతిగా గొడవ పెట్టుకోవాలా లేదా? కానీ ఆమె ఏం చేసింది?
ఆమె నిజమే. అబ్బా, ఏం తగ్గింపయ్యా, ఏం తగ్గింపు. అదే నువ్వు ఇప్పుడు ఈ మాట వెళ్ళి ఊరిని వాకింగ్ చెప్పి ఇంటికాడంటే ఊరుకుంటాడా? అవసరమైతే ఊయూరు వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. అవునా కదా? లేదంటే నేను రేపు నీ కోసం వస్తానన్నా, నువ్వు రావడానికి లేదు, నీ దగ్గర వాక్యం వచ్చి నన్ను కుక్క అంటున్నావా అని చిట్టెమ్మని ఏం చేస్తాడు, బ్రేక్ ఏం చేసేస్తాడు. నిజం. కానీ ఏమేమంటుంది తెలుసా, ఆమెకు ఆత్మీయ అర్థం ఎలా అర్థమైంది నాకు తెలియదు. ఈ మాట చదివినప్పుడల్లా నాకు నవ్యం కానీ బాగానే ఉంది, నాకు ఎంత ఆనందం వేసిద్దో. ఇప్పుడు ఇవి అపార్థం చేసుకోలేదు. ఎలాంటి వాళ్ళు సంఘంలో 4 ఉన్న చాలు, 2 ఉన్న చాలు. సంఘం అంటే ఇదే. ఒక దైవజనుడి నోటి మీద ఈ మాట వస్తే దానికి లోబడిపోయి నిజమేనయ్యా అన్నారు. కానీ ఏంటి అంటే ఎవరు ఉంటారు? హల్లెలూయా. నాకు ఆశ్చర్యం వేసింది. నా వెంటనే నిజమే ప్రభువా అంటూ ఏముంది నాన్న, కుక్క పిల్లలు కూడా అని చెప్పాను. అందుకు యేసయ్యా, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే అవునుగాక. గట్టిగలలు చెప్పండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈమెకు అర్థమైంది ఏంటో తెలుసా, యేసయ్యాని వదిలిపెట్టలా. ఈరోజు మన వాగ్దానం ఏంటి నెలలో, నేను నిన్ను అంటే ఇప్పుడు మర్చిపోలేమని, మర్చిపోలేదు. హల్లెలూయా. నేను కూడా ఫస్ట్లో అనుకునేవాడిని, జపన్యా అన్న ఏంటి వందనాలు చెప్పేవాడు కాదు. హల్లెలూయా. శాస్త్రి గారు వందనాలు చెప్పేవాడు కాదు. అన్నా వందనాలు అన్నా సీరియస్గా వెళ్ళిపోయాడు. ఆయన సీరియస్గా వెళ్ళిపోయాడు. చాలామంది దాన్ని అపార్థం చేసుకున్నారు. ఆయన మర్చిపోయాడు అవమానాలని. కానీ ఆయన మర్చిపోయేవాడు కాదు. నిత్యము దోపార్తి ప్రార్థన చేసే దైవజనుడు ఆయన. హల్లెలూయా. నిత్యం మండుతూ ఉండే సేవకుడు పాస్టర్ డి జపన్యా శాస్త్రి గారు. కానీ ఆయన ఆ టైంలో మనల్ని పలకరించలేదని, మనతో మాట్లాడలేదని మనం ఆగిపోతే మన ఆత్మీయ జీవితానికే నష్టం. ఆయన పలకరించకపోయినా, ఆయన మాట్లాడకపోయినా చూడండి, ఇప్పుడు ఏమో ఎమ్మడించింది, దైవజనుడిని యేసయ్యని ఎమ్మడించింది, వాక్యం వినింది, విశ్వాసంతో ఉంది, నమ్మకంతో ఉంది. ఆయన కుక్కతో పోల్చిన నిజమే ప్రభువా అంది. హల్లెలూయా. యేసయ్యని హర్ట్ చేసేసింది. అంటే ఏం తెలుసుకుంది తెలుసా, ఆయన నన్ను మరిచిపోలేదు. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీకు ఆయన నన్ను మరిచిపోలేదు అని అర్థమైంది ఆమెకి. అందుకే అమ్మడించింది అంతే. అదే మనం కూడా కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, సంఘం అంతటి దేవుడు కొంతమంది అంతా లెఫ్ట్ అయిపోయారు, ఆర్థికంగా అంతా మోపైపోయింది, అంత ఇబ్బంది అయిపోయింది, అన్ని పరిస్థితులు బ్రేక్ అయిపోయినాయి. అప్పులంటప్పుడు ఏమని థాట్ వస్తుందంటే, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు వదిలిపెట్టేశాడేమో, దేవుడు పట్టించుకోవట్లేదేమో, దేవుడు అసలు సేవకు పిలవలేదేమో, సేవకు పిలిస్తే సమృద్ధి ఉండాలి కదా, అన్నీ ఉండాలి కదా అనుకుంటాం. కాదు, దేవుడు సేవకు పిలిచి ఏం చేస్తాడు, మనల్ని సమభూమిలోనే వాడుకోడు, ఎండిపోయిన ఎముకల మధ్య కూడా తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎక్కడ తీసుకెళ్తాడు? ఎండిపోయిన ఎముకల మధ్య కూడా తీసుకెళ్తాడు. సమభూమి సేవ ఎవరైనా చేస్తారు. వారసత్వం సేవ, జనాలు బాగుంటే సేవ. వాక్యం ఏముందో 2 నిమిషాలు వచ్చి ఎవరైనా చెప్తారు. నాకన్నా వాడబడతారు. మీరు వాడబడతారు లేదా? హల్లెలూయా. నాకన్నా నిన్న శనివారం శ్రేష్టమైన వాక్యం విన్నారు, అది నాకు కూడా తెలియదు. అసలు ఆ మర్మం నాకు కూడా తెలియదు. అలా మీరు కూడా గొప్ప గొప్ప వాడబడతారు. ఆమేన్. వాక్యం ఎవరైనా చెప్తారండి, దాని గురించి పక్కన పెట్టండి. కానీ సేవ అంటే ఒక వాక్యమే కాదు, ఆ బాధల గుండా, ఆ శ్రమల గుండా, ఆ కష్టాల గుండా, ఆ ఇబ్బందుల గుండా, ఆ ఎండిపోయిన లోయలోకి పంపిస్తే అక్కడుండి సేవ చేయడమే గొప్ప. ఆమేన్ చెప్పండి. సమభూమిలో సేవ ఎవరైనా చేస్తారు. అన్నీ కట్టి పెట్టి తెచ్చి ఇచ్చి అందరూ ఇస్తే దర్జాగా ప్రియురాలా ప్రభు మనకు సహాయం చేస్తాడు ఎవరేం చెప్తారు? చెప్తారా లేదా? కానీ సేవ ఎండిపోయిన లోయలోకి ఏహెచ్కేల్ని పిలిచాడంట. ప్రభువా అన్నాడంట. ఎల్లో ఎక్కడికే? హైదరాబాద్ మహానగరానికి అల్లా ఎండిపోయిన లోయల్లోకి వెళ్ళమన్నాడు. అవి చచ్చిపోయినాయి, జీవం లేవు.
జీవం లేని వాళ్ళ దగ్గరికి మనం కొంతమంది నడుపుతాడు. ఎన్ని చెప్పినా ఎన్నరో బతిలాడుకోవాలి, ఏమండి దండం పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎంత ప్రయాసం ఉంటుందో సేవ అంటే తెలుసా? హల్లెలూయా. ఇప్పుడు చేప తీసుకెళ్ళి సపోజ్ రవి వాళ్ళ ఇంట్లో ఇచ్చాడనుకో, ఎవరో ఒకరికి చేప చేయమన్నప్పుడు చేప చేసేటప్పుడు ఏమీ రుద్దకుండా ఊరిని వేసిందనుకో, శుభ్రంగా తీసుకొచ్చిందనుకో, మనిషికి నీ శ్వాసన బాగా నీ శ్వాసన వచ్చిందానికి ఏమంటాడు? వద్దు తీ. చేపను రుద్దకుండా ఇస్తావా? రుద్దకుండా ఉండటం ఈజీ, కానీ రుద్దేటప్పుడే తెలిసిద్ది. హల్లెలూయా. సేవ కూడా అంతే. సేవ అంటే ఏంటి? ఎండిపోయిన లోయల్లో సేవ చేయటం. సమభూమి సేవ వేరు, లోయలో సేవ చేయటం వేరు. ఇప్పుడు లోయలో చేసేటప్పుడు కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, జనాలు తిడతారు, ఎగతాళి చేస్తారు, ఏలాకోలం చేస్తారు, నవ్వుతారు, ఏమంటే ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతారు. అయినప్పటికీ ఏం చేయాలంట? చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ ఏం చేయాలంట? అది ఎండిపోయిన లోయల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకు ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే, ఆయన నన్ను మరిచిపోలేదు. హల్లెలూయా. అది ఎవరు చెప్పగలిగారండి? ఎవరు చెప్పగలిగారండి? ఏహెచ్కేలు సేవ అలాంటి సేవ, సమభూమి సేవ కాదు, ఎండిపోయిన లోయలో సేవ చేశాడు. అంటే కానాను సరైన దేవుడు విడిచిపెట్టాల, అంటే మరిచిపోలా. అంటే శతాధిపతి వచ్చాడు, అయ్యా నా దాసుడు మిగులు వ్యాధితో బాధపడ్డాడయ్యా. మత్తయి సువార్త 8:7 నేను వస్తా వెళ్ళు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, వద్దయ్యా, నేను ఏమాత్రం యోగ్యుని కాదయ్యా. చదువుతారా? నేను ఏమాత్రం పాత్రుని కానయ్యా, అయ్యా నేను అర్హుని కానయ్యా అన్నాడం లేదా? మత్తయి సువార్త 8:7 అయ్యా నేను కాదయ్యా, యోగ్యుని కానయ్యా, యోగ్యుడను కానయ్యా, అర్హుడను కానయ్యా, నీ సన్నిధిలో నిలుచుటకు కృపయే కృపయే బలపరచినది, దయయే దయయే స్థిరపరచినది. చదువుతారు ఇప్పుడు అన్నమాట. మత్తయి సువార్త 8:7. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరుస్తానని అతనితో చెప్పగా, ప్రభువా నీవు నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను. అబ్బా మాట మాత్రం చెప్పయ్యా. అధికారానికి ఏం చేశాడంటేనా? అంటే ఇప్పుడు ఈయనకి ఏ మనసు ఉంది? లోబడే మనసు ఉంది. హల్లెలూయా చెప్పండి. శతాధిపతే, ఉన్నత స్థానంలో ఉన్నవాడే, కానీ ఇప్పుడు ఈయనకి ఏ మనసు ఉందంటే లోబడే మనసు ఉంది. ఈరోజు మన వాగ్దానం ఏంటి? నేను నిన్ను మరువను. అంటే ఎవరిని మరవడు? లోబడే వారిని దేవుడు మర్చిపోడు. గట్టిగలు చెప్పండి. అమ్మా మీరు లోబడి ఉన్నారు, దేవునికి వాక్యానికి లోబడి ఉన్నారు, దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. అంటే ఈ శతాధిపతి అంటాడు, నేను అధికారము కలిగిన వాడినే, అయినను లోబడి లోబడి. ఇప్పుడు చదవండి చదవండి. సైనికులు ఉన్నారు, ఒకళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి, ఒకళ్ళు రమ్మంటే రావాలి. నా దాసుడు పని చేయమంటే చేయాలి. ఉత్తరం ఇచ్చాడు. యేసయ్య ఈ మాట విని అబ్బా ఆశ్చర్యపడి ఆయన ఎంట ఉన్నవారందరినీ చూసి, ఇశ్రాయేలీలో ఎవరికైనాను నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టండి, కొడితే గట్టిగా అందరూ ఆమేన్. ఏమండి జీవితాంతం వెంబడించే వాళ్ళకే విశ్వాసం లేదు. ఏమంటే 25 సంవత్సరాలు బట్టి ఏదైనా మనం చెప్పామనుకో, మేము కూడా 30 సంవత్సరాలు అయిందిలేయా అంటారు. కానీ జ్వరం తగ్గపోతే కొండపల్లి తాయితీ తీసుకొస్తారు. హల్లెలూయా. మేము కూడా 50 సంవత్సరాలు అయిందిలే ప్రభు నమ్మంటారు. మైలవరం వెళ్ళి దర్గా కాడికి వెళ్ళి ఏదో తెచ్చుకుంటారు. కానీ ఈయన ఎన్ని సంవత్సరాల అనుభవం దేనికి? పాపం శతాధిపతికి ఉందా? ఉందా అసలు?
ఈయన రావటమే ఈయనకి ఏ అనుభవం ఉందో తెలుసా? యేసయ్య మనలను మరిచిపోయే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఖచ్చితంగా కార్యం చేస్తాడన్న నమ్మకం తెలిపాడు అంతే. దాన్ని చూసంట ఆ విశ్వాసాన్ని ప్రభు ఆశ్చర్యపోయి వెంబడించే వాళ్ళకి చెప్తున్నాడంట. ఏమంటే జీవితాంతం వెంబడించే వాళ్ళు ఉన్నారు. 30 సంవత్సరాల మట్టి వెంబడిస్తున్నారేమో, 25 సంవత్సరాల మట్టి వెంబడిస్తున్నారు, పుట్టుక క్రైస్తులుగా ఉన్నారేమో. శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఆయనకు ఒకటే విశ్వాసం ఏంటంటే, స్త్రీ తన కన్న బిడ్డనేమో మరిచిదేమో కానీ, వాళ్ళేమో మర్చిపోతారేమో కానీ, యేసయ్య దగ్గరికి వెళ్తే త్రోసివేయడు, మరిచిపోడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మరిచిపోడు అన్న విశ్వాసం ఆయనకుంది. అందుకే అద్భుతం చూశాడు. అందుకే ఆఖరి రెఫరెన్స్ చదివి ప్రార్థన చేద్దాం. 115:12 కీర్తనలో. 115 అంటే ఏంటి అని అంటారేమో. కీర్తనలో 115:12 చదవండి. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించి ఇశ్రాయేలును ఆశీర్వదించాడు, అహరోను వంశస్థులను కూడా ఆశీర్వదించాడు. పిల్లలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ ఆఖరి మాటలో? యెహోవా తన పిల్లల్ని ఏంటంట మరిచిపోలేదంట. అహరోను వంశాన్ని మరిచిపోలేదు, ఇశ్రాయేలీల్ని మరిచిపోలేదు, లైవ్లో ఉన్న నిన్ను మరిచిపోడు, సంగముగా వాక్యం వింటున్న నిన్ను మరిచిపోడు, నీ కుమార్తె ఆరోగ్య విషయంలో నిన్ను మర్చిపోడు, అలాగే నీ అప్పులు తీరే విషయంలో మర్చిపోడు, మందిరానికి స్థలం ఇచ్చే విషయంలో మర్చిపోడు, నీ ఉద్యోగ విషయంలో నిన్ను మర్చిపోడు, నీ చదువు విషయంలో మర్చిపోడు. ఏ మనమైతే చేస్తున్నావో ఆయన ఎవరిని మర్చిపోడు. హల్లెలూయా. మర్చిపోతాడా? మర్చిపోకుండా ఏం చేస్తాడంట? తన పిల్లలను ఆశీర్వదిస్తాడు, అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు. దాంతోపాటు అంటాడు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరాళ్ళు భయభక్తులు కలిగిన వాళ్ళు? పిల్లలకి ఉండాలి భయం, పెద్దలకి ఉండాలి, అప్పుడే ఆశీర్వదిస్తాడు. యవనస్తులకి దేవుడు భయం ఉండాలి, చదువుకునే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలకి భయం ఉండాలి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. చెప్పండి ఏ డే? నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించును. హల్లెలూయా. కానీ మీరు అనుకున్నట్లుగా ఈ స్నేహితులందరూ మర్చిపోవచ్చు. నాకు కూడా చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళందరూ చాలామంది మర్చిపోయారు. కొంతమంది పాస్టర్గా అయ్యాడని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది డబ్బు లేదని మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు స్నేహితుల్లో. హల్లెలూయా. ఎప్పుడైనా నేను ఫోన్ చేశాను అనుకో, అమ్మో ఈయనకి ఎలాంటి ఆపదుండి చేస్తున్నాడని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రాణానికి ప్రాణం అమ్మా నువ్వంటే అన్న వాళ్ళు కూడా మర్చిపోతారేమో. కానీ యేసయ్య నిజమైన స్నేహితుడు, ఆయన నిన్ను మరిచిపోడు. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది ఈరోజు ఫ్రెండ్షిప్ డే ప్రపంచ యావత్తు చేస్తున్నారు, మంచిదే. కానీ వాళ్ళందరికన్నా నిజమైన స్నేహితుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళు నీ దగ్గర ధనం ఉంటే వస్తారేమో, కొంతమంది నీ దగ్గర డబ్బు ఉంటే వస్తారేమో, నువ్వు దీన స్థితిలో ఉంటే నిన్ను వదిలి వెళ్ళిపోతారేమో. కానీ యేసయ్య నువ్వు పడిన స్థితిలో ఉంటే నిజమైన స్నేహితుడిగా వచ్చి నీ గాయాన్ని కట్టి నిన్ను గుండెకి హత్తుకొని ఆయన నిన్ను లేపి నిలబెడతాడు. ఆమేన్. అందుకని అంటే నిజమైన స్నేహం మరవదు, ఆపదలో ఉన్నా మర్చిపోదు. ఏవో చిన్న చిన్న మాట వచ్చినా, చిన్న చిన్న డిస్కషన్ వచ్చినా, నీ కోపం నిమిషం మాత్రమే, నీ దయ చెప్పండి, నీ దయ అంతే. సూర్యుడు ఉన్నంత వరకే, తర్వాత కోపం నిలిచిపోవాలి, మరలా మాట్లాడుకోవాలి. అది నిజమైన స్నేహం. మీరు యేసయ్య దగ్గర మనం అలిగెళ్తాం. నేనే అలిగాను మొన్న, ఈ మధ్య అలిగాను, లైవ్లో కూడా వింటున్నారు చెప్తున్నా. నేను కూడా అలిగాను, శరీరంతో ఉన్నాను కదా, మనిషిని కదా, భయం అనేది ఉంటుంది కదా, నాకు కూడా బాధ అనేది ఉంటుంది కదా. బాగా బాధపడిపోయాను. ఎంత బాధపడ్డానంటే అంత బాధపడి నేను కూడా చాలా అంటే చాలా నిరుత్సాహపడ్డాను. హల్లెలూయా.
చాలా నిరుత్సాహపడ్డాను. పోయిన గురువారం నుండి రాత్రి వరకు నేను నిరుత్సాహంలోనే ఉన్నాను. ఉన్నది చెప్తున్నాను సంఘంతో. ఎంత నిరుత్సాహపడుతున్నానంటే, ఎంత కుమిలిపోతున్నానంటే ఎందుకో తెలియదు. మర్చిపోదాం అనుకున్నా మరలా ఆటోమేటిక్గా కురుంగిదల వస్తుంది. అంటే గతంలో ఎంతకన్నా బాధలు దాటుకుంటూ వచ్చాను నేను. అయినప్పటికీ ఈ మధ్యకాలంలో ఈ నెల వచ్చినాక, లేకపోతే మొన్న జులై నెలాఖరులో నుంచి ఎందుకోనో తెలియని వేదన, ఎందుకో తెలియని బాధ కలుగుతుంది నాలో. నాకు వాక్యం విన్నాను, ఏదైనా దైవజనుడి ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఒకేసారి దేవుడు కళ ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా మాట్లాడాడు, సేవకురాల ద్వారా మాట్లాడాడు, ఆమె ద్వారా రోజు మాట్లాడుతున్నాడు. ఇలా ఎన్ని జరిగినా నేను ఎందుకు ఉండలేకపోతున్నా, ఎందుకో ఉండలేకపోతున్నా. ఆ బాధతో ప్రార్థనలో కూర్చుంటేనే దేవుడు నాకు ఈ నెల ఈ వాగ్దానం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ బాధతో కూర్చున్నా నేను. వాస్తవంగా ఉంటున్న ఇరుకును బట్టి కానీ, ఆ నివాసంలో ఉండలేకే కానీ, లేకపోతే పరిస్థితిని బట్టి కానీ, మందిర విషయమే కానీ, వచ్చిన వారు నమ్మకంగా ద్రోహం చేసి నా బాధ ఏంటంటే, నేను మొన్న ప్రార్థనలో కానీ, వాళ్ళని ప్రేమించే విషయాల్లో కానీ వ్యత్యాసాలు నా దగ్గర ఉండవు. ఒకరిని ఒకలా చూడటం, ఇంకొకరిని ఇంకోలా చూడటం తెలియదు అసలు నాకు. అలా గోత్రాల్లో భేదాలు ఉంటాయి కానీ, యేసు రక్తంలో నేను కడగబడినాక అలా భేదాలు, ఆ మనసే నాకు రాదు కదా. నాకేం రాదు, ఆమెకైనా రాదు. అయినా మాకు ఎందుకు ఇలాగా ప్రజలు ఇలాగా ద్రోహం చేస్తున్నారు అంటే, ప్రభు నాతో ముందు ఒక మాట మాట్లాడాడు. కరెక్ట్గా అప్పుడు నేను బండి మీద డ్రైవింగ్లో ఉన్నాను. నా చెవిలో వచ్చి మాట్లాడాడు. లోకములో నీకన్నా నాకు శ్రమ కలుగుతుంది, నాకు ముందే కలిగింది, భయపడొద్దు, ధైర్యం తెచ్చుకోమన్నా కదా 16:33 యోహానులో. ఏం చేసావు అన్నాడు. హల్లెలూయా. ఏం చేసావు అన్నాడు. నిజంగా అన్నాడు. కరెక్ట్గా అప్పుడు నేను ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎక్కడికి వచ్చాను నేను, కరెక్ట్గా బీఆర్టీసీ రోడ్లోకి వచ్చేసాను. బీఆర్టీ రోడ్లోకి వచ్చేసాను. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకోవడం తెలీదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? దావీదు ఎంతగానో ధైర్యం తెచ్చుకోలేదా సిక్లగ్లో? అంత సొంతమైంది నష్టపోలేదా ఆయనకి అని దేవుడు పలు రకాలుగా ధైర్యపరుస్తున్నాడు. సరే, ఇంటికి వచ్చాను. మీ ప్రార్థన అయిపోయింది. నిన్న శనివారం నేను రాను కూడా రాలేదు. అయినా కాసేపు అనుకున్నాను. మరలా సాయంత్రం బయలుదేరని వెళ్ళాను. రాత్రి మరలా అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. మరలా ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. అప్పుడు ఈ వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో 49:15, 115:12. దేవునికి స్తోత్రం. నేను మిమ్మును మరచిపోను అన్నాడు దేవుడు. వెంటనే సంతోషపడ్డాను. ఈ నెల వాగ్దానం కోసమే నేను ప్రార్థన చేసే. ఏం ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి ప్రభు అని ప్రభువుని అడిగాను. నేను ఎక్కడ కాఫీ కొట్టలేదు, ఎక్కడ నేను రాసుకోలేదు, దేంట్లో కూడా కనీసం నా డైరీ కూడా రాసుకోలేదు నేను ఇవాళ. అంత దేవుడు అడిగి తెల్లవారుజామున కూడా అడిగి ప్రార్థన చేసుకున్నాక దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ప్రభు నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. నేను నిన్ను మరువను. నా బాధలన్నీ నిన్ను ఉన్నాయి. ఆయన దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, నేను నిన్ను మరువను. సంఘానికి ఇచ్చాడు ఈ వాగ్దానం, నేను మిమ్మును మరువను. నాకు అనిపించింది నిజమే కదా. ఆయన యందు భయము భక్తి ఈ రెండు కలిగి ఉన్న పిల్లలనైనా పెద్దలనైనా ఏ టైంలోనైనా దేవుడు లేవనెత్తుతాడు, ఏ టైంలోనైనా ఆశీర్వదిస్తాడు. నేను భయపడుతున్నాను కదా. నేను భయపడాల్సింది జరానికో, అప్పులకో, కష్టానికో, లేకపోతే ఇంకో దానికో నిజమే కాదు కదా. నా ఆర్థికానికో కాదు కదా. నాకున్న బాధను బట్టి, నన్ను బాధిస్తున్న దీర్ఘకాల వ్యాధులను బట్టి కాదు కదా నేను భయపడాల్సింది. దేవునికి భయపడితే నేను చాలు, ఆయన వాక్యానికి భయపడితే చాలు, దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నాతో మాట్లాడాడు, నేను నిన్ను మరువను అన్నాడు. అందుకే ఆఖరికి ఏం చెప్తున్నాడు, అహరోను వారిని మర్చిపోలేదు, ఇశ్రాయేలీని మర్చిపోలేదు, ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా మర్చిపోలేదంట.
మరి ఏం చేయమన్నాడు? జస్ట్ మనం భయం కలిగి, భక్తి కలిగి. ఆమె కొంతమంది నోటేమంటే బూతులు మాట్లాడతారు, ఇంట్లో వాళ్ళు మాట్లాడతారు, బయట వాళ్ళు మాట్లాడతారు, డ్యూటీలో వాళ్ళు మాట్లాడతారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు అమ్మా, భయం లేదు. దేవుని భయం ఉండాలి. బూతులు మాట్లాడకూడదు. పలానా అమ్మాయి బూతులు మాట్లాడిద్ది, పలానా అబ్బాయి బూతులు మాట్లాడతాడన్న ప్రస్తావం రాకూడదు. ఏ నోటితో అయితే యేసయ్యను స్తుతిస్తావో ఆ నోటితో బూతులు తిట్టకూడదు. ఇప్పుడు నేను పనికి మాలిన వాడా అంటే అది బైబిల్లో బూతేం కాదు. ఆమేన్. ఇప్పుడు కొరింథీ పత్రిక 15:19 మాట ఉంది. ఏం మాట ఉంది? అది బూతు కాదు. చూడండి ఆ మాట. కొరింథీ పత్రిక 15:19. మొదటి కొరింథీ పత్రిక 15:19. ఏముంది అక్కడ? సరే చదవండి, పర్లేదు, లాస్ట్లో చదవండి చాలు. మనుషులందరికంటే దౌర్భాగ్యులమై, అది ఇప్పుడు చాలామంది అంటారు, అరే దౌర్భాగ్యుల్లాగా ఉన్నావరా అంటే అప్పుడప్పుడు నేను కూడా. అది బూతు కాదు, బైబిల్లో ఉన్నదే. మీరు కూడా వ్యర్థమైన బూతులు మానేసుకొని కొంతమంది ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. ఎవరో మొత్తానికి కోపంలోనో ఆవేశంలోనో బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎవరనేది నాకు తెలీదు. ఎందుకో ఆత్మదేవుడు నాకు జ్ఞాపకం చేశాడు ఈ మాట. ఎక్కడైనా ఒకాల వాళ్ళు బాధ పెట్టని ఏమన్నా అన్నాయి అట్లా అనుకుంటే నన్ను కూడా చాలామంది అంటారు, కోపం వస్తుంది. కానీ ఎక్కడ మనం బూతులు మాట్లాడకూడదు. హల్లెలూయా. మన గురించి తెలియని వాళ్ళు కూడా అంటారు, కానీ మనం మౌనంగా వెళ్ళిపోవటమే. బూతులు, వ్యర్థమైన బూతులు మాట్లాడుకుంటుంటే దేవుడు ఖచ్చితంగా నీ నోటిని పరిశుద్ధంగా కాపాడుకుంటే తగిన సమయంలో నేను హెచ్చిస్తాడు. గట్టిగా చెప్పండి ఆమేన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా బూతులు మాట్లాడకూడదు. ఆ బూతులు నేర్చుకునే పిల్లలు కూడా ఆ బూతులు అలవాటు అవుతున్నాయి. చిన్న పిల్లల ముందు దయచేసి పెద్దోళ్ళు ఎవరు కూడా కూతురునైనా ఇంకొకరినైనా పొరుగువారినైనా రహస్యంగా అయినా బూతులనే రానివ్వకండి. అవి ఆటోమేటిక్గా చిన్నపిల్లలు విని వాళ్ళు కూడా బూతులు మాట్లాడడం బాగా ఇబ్బందికరంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మాటలు మన నోటికి రాకూడదు. అదే నిజంగా భయం ఉంటే మనం మాట్లాడడం. దేవుడు మనల్ని మర్చిపోకుండా లేవనెత్తాలంటే మన నాలుక, మన తలంపులు, మన ఆలోచనలు కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈరోజు ప్రభు ఈ నెలంతా నేను నిన్ను మరవను, ఉదయకాలం ఒకటే వాగ్దానం, నేను నిన్ను మరవను అని వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అని ఈ రోజు నుంచి రోజు ఉదయపూట ఈ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించుదురుగాక. చెప్పండి ఆమేన్. మరలా సాయంత్రం కూడా నేను నిన్ను మరవను అని వాగ్దానం ఇచ్చినందుకు స్తోత్రం అని నైవేద్య ప్రార్థనలు కూడా చేయుదుముగాక. ఆమేన్. చెప్పండి. ఎన్ని విషయాలు చెప్పాను? దేవుణ్ణి మర్చిపోవడానికి కారణాలు చెప్పాను. మొదటగా ఏంటి అవి? ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, రెండవది వాక్యమును అంగీకరించే మనసు లేనప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు, సహవాసాన్ని మర్చిపోతారు. ఒకటి. రెండో దాంట్లో ఏం చెప్పాను నేను? నెంబర్ 2, దేవుడు విశ్వాసం కలిగిన వారిని మర్చిపోడు. కానాను స్త్రీ శతాధిపతి విశ్వాసం. చెప్పండి ఏంటంట? విశ్వాసములు ఉన్న వారిని ఎన్నడూ మరిచిపోడు. 2. మూడోది, తన యందు భయభక్తులు కలిగిన వారిని మర్చిపోడు. తన పిల్లలంటే ఎవరు? భయభక్తి కలిగిన వారు, మారు మనసు పొందిన వారు, ప్రత్యేకంగా ఉండిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారిని మర్చిపోడు. ఇప్పుడు ఆల్రెడీ మన సంఘం నాతో సహా ప్రార్థనలో తగ్గాం. నేను కూడా తగ్గడం అంటే బాగా డల్ అయిపోయి తిరగట్లేదు, కానీ కొంచెం ఆలోచనలో, కొంచెం కృంగుదలలో కొంచెం డౌన్ అయ్యాను. యథార్థంగా ఒప్పుకుంటున్నాను లైవ్ ద్వారా, సంఘం ద్వారా. అలాగే మీరు కూడా డౌన్ అయ్యారు. ఇక మీదట ఏం చేయాలంటే మరలా మనం మండుతూనే ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? మండుతూనే ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఎన్నడూ మర్చిపోడు. లేవీకాండం 6:13 చదవండి, ప్రార్థన చేసుకుందాం. లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనం. బలారాధనలోకి వెళ్దాం చక్కగా.
లేవీకాండం 6:13. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. అది ఏం చేయకూడదు? ఆరిపోకూడదు. దేవుడు మనల్ని మర్చిపోకుండా ఉండాలంటే మనం ఆరిపోకూడదు. ఆఖరిది ప్రార్థనలో చల్లారిపోకూడదు. అందుకే విసుకక ప్రార్థించమన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే అగ్ని ఎప్పుడు ఆరిపోకూడదు. ఇప్పుడు ఆదివారం ఇవాళ మండారు ఆరాధనలో, మళ్ళీ వెళ్ళిపోయి మండకపోతే ఇంటికాడ వ్యక్తిగత ప్రార్థనలో ఆరిపోయే అవకాశాలు ఉన్నాయి. మరలా శుక్రవారం ప్రార్థన లేకపోతే ఆరిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంటికాడ వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఆరిపోయే పరిస్థితులు ఉన్నాయి. అదే నేను చెప్పాను కదా ఇప్పుడు. అంటే నాలో ప్రార్థన జీవితం పూర్తిగా అయితే పడిపోలేదు, కొంచెం డౌన్ అయింది, కొద్దిగా లైట్గా. అంటే ఏమైంది? కాంతి తగ్గింది. హల్లెలూయా. ఇప్పుడు ఫోన్లో కనుక కన్ను కనపడిపోతే ఏం పెంచుతాం అమ్మా? ఏం పెంచుతాము? అట్టగే పెంచాలి ఇప్పుడు. అంటే నాది ఏమైంది? ఇప్పుడు తగ్గింది, కొంచెం తగ్గింది కానీ పడిపోలా. హల్లెలూయా. ఇంకా అలాగే ఉంటే ఏమైద్ది? యాజకుడు వచ్చి ఆ యొక్క దీపవృక్షం దగ్గర ఆ ఒత్తులు కట్ చేసి మరలా ఆ నూనె పోయిపోతే దీపవృక్షంలో ఉన్న దీపాలు ఆరిపోతే వెలుగుతాయా? ఆరిపోతాయి. అట్లాగే మనం కూడా ఏం చేయాలంట? ఇదిగోండి మన ప్రార్థనా జీవితం అనే ఈ దీపవృక్షంలో ఆరిపోయకుండా ఎప్పుడు మండుతూనే ఉండాలంట. చదివారు, మీరే చదివారు అన్నమాట. మరలా గట్టి చదువురా ఇంకోసారి వింటారు. 6:13. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆరిపోకూడదు. దేవుడు వెలిగించిన దీపం ఆరిపోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థనా జీవితం, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ అన్య భాషల వరం, పరిశుద్ధాత్మతో నింపితే భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేయాలి. ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుపడొద్దు. భాషలు మాట్లాడలేకపోతున్నావా? పరిశుద్ధాత్మను అడుగు, అయ్యా నన్ను ఆత్మతో నింపు, అన్య భాషలు మాట్లాడే కృప నాకు కావాలి, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నిత్యము మండుతూనే ఉండు, దేవుడు మనల్ని మరిచిపోడు. హల్లెలూయా. మనం మంటదం ఆరిపోయి చల్లారిపోయి లోకంలో కలిసిపోతే, శోధన వస్తే, బాధ వస్తే అయ్యో దేవుడు మర్చిపోయాడే అని అంటారు చాలామంది. కానీ వాళ్ళు వారం అంతా ప్రార్థన చేశారని అడగండి, చేయలేదయ్యా, కుదరలేదయ్యా, అవలేదయ్యా, వంట అవ్వలేదయ్యా, డ్యూటీ అవ్వలేదయ్యా, ఖాళీ అవ్వలేదయ్యా, ఎన్నో చెప్తారు. ఇవన్నీ సమయం ఉంది, 1 గంట. హల్లెలూయా. రవికి సమయం ఉంది. ఏం సమయం చెప్పండి? ప్రతిరోజు సాయంత్రం సమయం ఉంది, నాకు సమయం ఉంది, మీకు సమయం ఉంది. చక్కగా ప్రార్థన, కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. ఆమేన్ చెప్పండి. అలా చేయటం వల్ల ఏమైంది? కుటుంబ ప్రార్థన చేసినా మండుతూనే ఉంటాం, స్తోత్ర ప్రార్థన చేసినా మండుతూనే ఉంటాం. అందుకే నేను అంటాను పిల్లలతో, అరే మీరు మాత్రం కాదురా, నాతో కలిసి చేయండి, మండుతూనే ఉంటాము. చెప్పండి హల్లెలూయా. అరే ఉదయం కోట ఏమైంది? ఇప్పుడు నేను 4ంటికి లేస్తా, వాళ్ళు 5:30కి లేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఇండిపెండెంట్ అయిపోతుంది. ఏమవుతుంది అంటే వ్యక్తిగతం. అదే ఐక్యతగా ఉంటే, సహవాసంగా చేస్తే, సంఘ సహవాసం, కుటుంబ సహవాసం, సహవాస దైవజనుల సహవాసం. హల్లెలూయా. సహవాస ప్రార్థన బహు గొప్పదే. హల్లెలూయా. ఎలాంటిదంటే సహవాస ప్రార్థన. అందుకే శుక్రవారం నేను చేసుకోవచ్చు, పాస్టం చేయొచ్చు, లేదా మాధవి వచ్చిన, జ్యోతి వచ్చిన, మేము 4 ఖచ్చితంగా ఉంటాం. అందుకే 4 పేర్లు చెప్పా. లేదా గ్లోరీ, రాజు, 6 ఖచ్చితంగా ఉంటాం. ఇక్కడికి వచ్చిన కాంచి మేము 6 చేస్తాం. కానీ మీరు ఎట్లా? మీరు శుక్రవారం వస్తేనే కదా మండేది, మీరు ఆదివారం వస్తేనే కదా మండేది. హల్లెలూయా. ఏమంటే అర్థమవుతుందా?